ప్రస్తుతం వాణిజ్య పంటల పరంగా రైతులకు అధిక లాభాలను అందించే పంటల్లో ఆయిల్ ఫామ్ కూడా ఒకటి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఆయిల్ ఫామ్ సాగు పెద్ద ఎత్తున జరుగుతూ ఉండగా తెలంగాణ ప్రభుత్వం కూడా అదే దిశగా పయనిస్తూ ఉండటం విశేషం. ఆయిల్ ఫామ్ సాగు గురించి రైతుల మాటల్లో వివరంగా తెలుసుకుందాం. ప్రపంచ దేశాల్లో వాణిజ్య పంటగా ఆయిల్ పామ్ కి మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం మిగిలిన నూనె ఉత్పత్తుల్లో పామాయిల్ కి ప్రత్యేక స్థానం ఉంది. మన దేశం ఇప్పటి వరకు విదేశాల నుంచి పామాయిల్ ని దిగుమతి చేసుకుంటూ ఉంది. కరోనా సమయంలో దిగుమతులు ఆగిపోవడంతో మనకు చౌక ధరలో నూనె దొరకక ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పామాయిల్ పై దృష్టి సారించి పెద్ద ఎత్తున సాగు చేసేలా కృషి చేస్తూ ఉన్నది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తూ తెలంగాణ జిల్లాల్లో కూడా పామాయిల్ సాగును ప్రోత్సహిస్తున్నారు. కొందరు అభ్యుదయ రైతులు ఈ పామాయిల్ సాగులో లాభాలను కూడా పొందుతూ ఉండడం విశేషం. నా పేరు మల్లిరెడ్డి పూర్ణచంద్రారెడ్డి. నేను అసిరావుపేట మాది. నేను ఆయిల్ పామ్ రైతుని. నేను 1997లో ఈ ఆయిల్ పామ్ నాటడం జరిగింది. ఆ రోజున కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా తక్కువ ఉండేది. నేను కూడా అనేక ప్రాంతాలు తిరిగి చూసొచ్చి ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాతనే నాకున్న 20 ఎకరాల్లో ఆయిల్ పామ్ 97లో వేయటం జరిగింది. అప్పటి నుంచి నేను 4వ సంవత్సరం నుంచి నేను ఆదాయం తీయటం మొదలెట్టాను. అప్పటి నుంచి 4వ సంవత్సరం నుంచి కూడా ఇన్కమ్ రావడం మొదలైంది. ప్రస్తుతం అయితే ఆయిల్ పామ్లో నిరుడు ముందటేడు ఈ ఏడు కలుపుకొని ఏటా 1,00,000-1,50,000 వరకు కూడా ఆదాయం వస్తుంది. రేటు బాగా ఉన్నప్పుడు. ఇప్పుడు కాస్త రేటు డౌన్ అవడంతో 1,00,000కి తగ్గకుండా కూడా ఆదాయం వస్తుంది. నేను కోకో కూడా వేసుకోవడం జరిగింది. కోకో వేసి 18 సంవత్సరాలు అయింది. ఈ 18 సంవత్సరాల నుంచి కూడా కోకో నాకు మంచి ఆదాయాన్ని ఇస్తుంది. నాకు ఈ ప్రస్తుతం వచ్చేసి ఈ 20 ఎకరాల్లో కూడా 6 టన్నులు కోకో రావడం జరుగుతుంది గత 7-8 సంవత్సరాల నుంచి. దాని మీద కూడా కోకో కూడా 200 ఉండటం టన్ను 10 నుంచి 12 లక్షలు కూడా ఈ 20 ఎకరాల్లో నాకు ఆదాయం రావడం జరుగుతుంది. ఈ 20 ఏళ్లలో 1 లీటర్ కూడా పురుగు మందు కొనాల్సిన అవసరం రాలేదు. దీనికి గాలి దుమ్ములు కానీ చెడు వర్షాలతో కానీ రాళ్ళ వర్షాలతో కానీ పంట నష్టం జరగదు. దీనికి కోతులు భయం కానీ దొంగల భయం కానీ లేని పంట. ఏ రకంగా చూసుకున్నా దీని మార్కెటింగ్ చూస్తే దీనికి 93లో ఆయిల్ పామ్ యాక్ట్ పెట్టడం జరిగింది. ఆ యాక్ట్ ద్వారా కొన్ని కంపెనీలని సెలెక్ట్ చేసి ఆ కంపెనీల ద్వారా మొక్కలు ఇప్పించడం, వాళ్లే కంపల్సరీ కొనాల్సిన అవసరం కూడా ఉంది. దీన్ని గవర్నమెంట్ కూడా ప్రతి నెల కూడా 2వ తారీఖు కల్లా జీవో చేస్తుంది రేటు. ఆ రేటు ప్రకారమే ఈ తెలంగాణలో ఉన్న ఫ్యాక్టరీలు అన్నీ కూడా అదే రేటు అనుసరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మార్కెటింగ్ ఇబ్బంది కూడా లేదు. మేము గెల్లలు ఇక్కడి నుంచి ట్రాక్టర్లో ఫ్యాక్టరీకి పంపితే అక్కడ అన్లోడ్ అవ్వగానే మాకు ఫోన్కి మెసేజ్ వస్తుంది. మేము వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. 3వ రోజుకి మళ్ళీ పంపిన సరికి డబ్బులు కూడా 3వ రోజుకే మా బ్యాంక్ అకౌంట్కి రావడం జరుగుతుంది. ఇటువంటి మార్కెటింగ్ ఫెసిలిటీ ఉన్న పంట కానీ ఏ దేశంలోనూ, ఈ దేశంలో కాదు ఎక్కడ కూడా వేరే పంటలు ఏటికి లేవు ఇంత మార్కెటింగ్ ఫెసిలిటీ అని చెప్పడానికి నేను గౌరవపడుతున్నాను. ఆలపాటి రామచంద్ర ప్రసాద్. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అల్లిపల్లి గ్రామం మాది. ఇప్పుడు యాక్చువల్గా మనం ఇప్పుడు నుంచున్న ఈ తోట 2014లో వేసాం ఈ ప్లాంటేషన్. అప్పటి నుంచి కూడా ఫస్ట్ తెలంగాణలో వేసిన ఫస్ట్ ప్లాంటేషన్ ఇది. మాతో పాటు ఇక్కడ 2 గ్రామాల్లో వేసారు, మలకారం ఒకటి. అప్పుడు మీద ఇప్పుడు కూడా మొదట్లో చేసిన దానికంటే కూడా ఇప్పుడు రైతులు దీని మీద మార్కెట్ పెరిగి ఇదంతా వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చి పర్సంటేజెస్ పెరిగిన తర్వాత దీని మీద రైతులు కూడా మక్కువ పెరిగి బాగా ఎక్కువ ఏరియాలో ప్లాంటేషన్ కూడా చేయటం జరిగింది. రైతులు కూడా దీన్ని వాళ్ళ మొదట ఫస్ట్ ప్లాంటేషన్ కాడి నుంచి కూడా చాలా సీరియస్గా తీసుకుని ఇంతకుముందు 5 ఏళ్ళకి 4 ఏళ్ళకి కాపు కట్ చేసే గెలలు ఇప్పుడు రైతులు ఇంట్రెస్ట్గా చేసుకుంటూ 3వ సంవత్సరం చివరికే వీళ్ళు గెలలు కట్ చేసే పరిస్థితికి రైతులు వచ్చారు. ఇవాళ వేల కొద్ది లక్షల కొద్ది మొక్కలు తెప్పించి ఏరియా అంతా కూడా ఇవాళ డెవలప్ చేస్తున్నారు. ఇంతకుముందు అప్పట్లో మేము వేయాలంటే మ్యాక్సిమం సంవత్సరానికి 1000 ఎకరాలకు 2 ఎకరాలకు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తీసుకున్న తర్వాత ఈ 1 సంవత్సరమే దగ్గరగా 1,00,000 ఎకరాలకి ప్లాంటేషన్ వేయటం జరిగింది. ఇండియా మొత్తం 80,000 వేస్తే మన తెలంగాణ అంత ఏరియా మనం ఇవ్వటం జరిగింది ఈ ఏరియాలో ఇక్కడ. తర్వాత ఇది రైతు వారీగా ఏంటంటే వాళ్ళున్న మార్కెట్ని బట్టి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. ఇదే మార్కెట్ 20,000 దాకా వెళ్ళింది, 23,000 దాకా వెళ్ళింది, అదే 12, 13 కూడా నడుస్తుంది. ఈ మధ్యలో మార్కెట్ ఎప్పుడు కూడా మనకి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. అయినా కూడా జాగ్రత్తగా చేసుకుంటే
మన మినిమం దీంట్లో ఎకరానికి 1 లక్ష రూపాయలు తీసుకునే పరిస్థితి ఈ తోటలో కనపడుతుంది. అందులో ఇది మాది కూడా అంతానేమో ఆయిల్ ఫీడ్ ఏరియాలో మా ఏరియా ఉంది. పేమెంట్స్ కూడా అన్నీ బాగుండటం, ప్రతి వారానికి 2 సార్లు పేమెంట్ ఇవ్వటం, ఎప్పటికప్పుడు దీనికి అజమాయిషీ ఉండటం వల్ల రైతులు దీనికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మిగిలిన పంటలతో కంపేర్ చేసుకుంటే ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది మాకు ఈ పామ్ ఆయిల్లో కనపడతా ఉంది. నా పేరు దేవరపల్లి హరికృష్ణ, మందలపల్లి గ్రామం, దంపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నాకు ఒక 20 ఎకరాల ఆయిల్ పామ్ ఉంది. డిఫరెంట్ ఇయర్స్ ఆఫ్ ప్లాంటేషన్, 20 ఇయర్స్ ప్లాంటేషన్ ఉంది, 10 ఇయర్స్ ప్లాంటేషన్ ఉంది, 2 ఇయర్స్ ప్లాంటేషన్ ఉంది. ఒక స్థిరమైన ఆదాయం ఇచ్చే పంట ఆయిల్ పాము. అండ్ దీంతో ఇంకొక అడ్వాంటేజ్ అంటే మిగతా పంటలతో పోలిస్తే చీడపీడలు కానీ పురుగులు కానీ ఇట్లాంటి సమస్యలు చాలా తక్కువ. మనకి ఆదాయం కూడా ఒకసారి మన ఖర్చు అంతా ఒకసారి పెట్టే ఆదాయం అంతా ఒకసారి రాకుండా ఖర్చు కూడా ఇయర్ మొత్తం పెట్టాలి 40-50 వేలు. ఇది నాటిన 3వ సంవత్సరం నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది. 5-6 సంవత్సరానికి స్థిరంగా పెరుగుకుంటూ 5-6 సంవత్సరాల నుంచి గ్రాడ్యువల్గా పెరుగుతుంది. ఇంచుమించు ఈ ప్రాంతంలో ఎకరానికి 10 నుంచి 10-12 టన్నులు యావరేజ్న వస్తుంది. ఇక్కడ ఇంచుమించు మనకి ఇవాళ మా ప్రాంతంలో 30 సంవత్సరాలు ఉన్న తోటలు కూడా ఉన్నాయి. 5వ సంవత్సరం నుంచి 30 సంవత్సరాల వరకు కంటిన్యూస్గా దిగుబడి వస్తుంది. దీనికి ప్రధానంగా మనం మా ప్రాంతంలో మేమేం చేస్తున్నామంటే దీనికి వచ్చే మట్ట, దీనికి వచ్చే ఎండుగెల, ఇవి వచ్చే బయోమాస్ ఫ్యాక్టరీలో దీనికి ఆయిల్ పామ్ గెల్లాడాక షెడ్డెడ్ ఫైబర్ వస్తుంది. దాన్ని తీసుకొచ్చి కాంపోస్ట్ చేసుకుంటే భూమిలో ఆర్గానిక్ కార్బన్ సేంద్రీయ పదార్థం పెంచుకుంటూ ఉంటే దానివల్ల వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది. మన ఇరిగేషన్ రిక్వైర్మెంట్స్ తగ్గుతాయి. ప్రైస్ వచ్చి 10,000 నుంచి 15,000 ఉంటుంది. అంటే సుమారుగా ఒక ఎకరానికి 1,5 లక్షల ఆదాయం వస్తుంది. దాంట్లో మన వ్యయం వచ్చి 40 నుంచి 50,000. స్థిరంగా మార్కెట్ ఒడిదుడుకులు అటు ఇటుగా ఉన్న 1 లక్ష రూపాయలు పర్ ఇయర్ తీయగలిగిన క్రాప్ ఇవాళ ఏదైనా ఉందంటే మన ప్రాంతానికి అనువైన వెరైటీ పంట ఆయిల్ పామ్ పంట. దీంతో 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇంచుమించు 1 కేజీ పామ్ ఆయిల్ పీసు ఒక 6 రెట్లు వాటర్ని హోల్డ్ చేస్తుంది. ఒకసారి ఇరిగేషన్ ఇస్తే ఇంచుమించు అది 6 రోజులు వారం రోజుల వరకు దాన్ని హోల్డ్ చేసుకుని చెట్టుకు అందిస్తుంది. ఒక 6 నెలల టైంలో ఇది మొత్తం వర్మీ కాంపోస్ట్ లాగా మన వానపాములు కానీ రోకల బండ్లు కానీ దీన్ని కాంపోస్ట్ చేస్తాయి. అండ్ ఆ కాంపోస్ట్ మనం చెట్టుకో 100 కేజీలు వేసామనుకోండి, 25-30 కేజీలు కాంపోస్ట్ తయారవుతుంది. ఇంకోటి ఏంటంటే నేను ఇచ్చే సూచన ఏంటంటే దీనికి మనం కలుపు మందులు తగ్గించుకుంటూ కలుపుని వేరే దీంట్లో గొర్రెల పెంపకం కానీ కోళ్ళ పెంపకం కానీ చేసుకుంటూ కలుపు మందులు నివారించుకోగలిగి మనం సేంద్రీయ పదార్థాన్ని పెంచుకుంటే అసలు వేరే ఏ ఇన్పుట్ లేకుండా 10 నుంచి 12-13 టన్నుల వరకు అవలేలుగా తీయొచ్చు.